అమరావతిలో ఎయిర్ ట్రాఫిక్ పెరగబోతోంది, మీకు తెలుసా? ఇక నుంచి డెలివరీలు నేల మించి కాకుండా గాల్లో నుంచి అందబోతున్నాయి. ఆ విషయం మీకు తెలుసా? అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఉపయోగించే టెక్నాలజీని అమరావతి ప్రజలు అందిపుచ్చుకోబోతున్నారు. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో. నేను మీ శేఖర్, వెల్కమ్ టు హలో అమరావతి. నేల మీద నడిచే వాహనాలతోనే ట్రాఫిక్ పెరిగిపోతుంటే ఇక గాల్లో ట్రాఫిక్ ఏంటి అనుకుంటున్నారా? ఎయిర్ ట్రాఫిక్ అనగానే ముందుగా గుర్తొచ్చేవి విమానాలు, హెలికాప్టర్లు. కానీ అమరావతిలో చాలా వేగంగా అత్యవసర సరుకులను అందించే ఒక నెట్వర్క్ రెడీ అవుతోంది. ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అదే డ్రోన్ డెలివరీ నెట్వర్క్. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉందా? నమ్మశక్యంగా లేదా? అయితే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. మనుషులు కనబడరు, ఎలాంటి సైబర్ నేరాలకు ఆస్కారం ఉండదు. మీరు బుక్ చేసుకున్న పార్సిల్ నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి వాళ్తుంది. ఒక్కసారి తల పైకెత్తి చూస్తే గాల్లో వేలాడుతూ ఉంటుంది. ఇదే డ్రోన్ డెలివరీ నెట్వర్క్. ఇప్పటికే విదేశాల్లో ఇలాంటి డెలివరీలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అమరావతిలో కూడా త్వరలో ఇది ప్రారంభం కాబోతుంది. అయితే ఇది ఎలా సాధ్యం? ఎలాంటి డెలివరీలు చేస్తారు? అసలు ఏ సంస్థ ఈ ఒప్పందం కుదుర్చుకుంది? ప్రస్తుతం డ్రోన్ డెలివరీ సేవలు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్నాయి. హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్లలో కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ప్రాంతంలో అతిపెద్ద డ్రోన్ డెలివరీ నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎయిర్ బౌండ్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది. విజయవాడ, గుంటూరు, అమరావతి నగరాలను కలుపుతూ ఈ డ్రోన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాబోయే సంవత్సరంలో రోజుకి 10,000 డ్రోన్ విమానాల ద్వారా ఈ-కామర్స్, వైద్య సరుకులు రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్లో స్కై ఎయిర్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి డ్రోన్ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు ఇప్పటికే సిద్ధమవుతోంది. డ్రోన్ డెలివరీ అంటే అన్నింటినీ డెలివరీ చేస్తారా? ఎమర్జెన్సీ సరుకులు మాత్రమే డెలివరీ చేస్తారా అనే డౌట్ మీకు రావచ్చు. అంతేకాదు, అమరావతి ప్రాంతంలో అసలు డ్రోన్ డెలివరీ నెట్వర్క్ కు కలిసి వచ్చే వాతావరణం ఉందా లేదా అనేది కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం. అసలు ఎంత వెయిటేజీ ఉన్న వస్తువులను ఈ డ్రోన్లు డెలివరీ చేయగలం? అసలు ఇవి ఎలా పనిచేస్తాయి? డ్రోన్ డెలివరీ ద్వారా చాలా వేగంగా సరుకులను ఒక చోట నుంచి మరో చోటకి తరలించవచ్చు. వీటిని హైపర్ డ్రోన్లు అంటారు. వీటి ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలో మందులు, అత్యవసర వస్తువులను నేరుగా మీ ఇంటి వద్దకే చేరుస్తారు. తెలంగాణలో ఇప్పటికే దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూకేలలో అమెజాన్, డోర్ డాష్, జిప్ లైన్ వంటి సంస్థలు డల్లాస్, లండన్ వంటి నగరాల్లో ఇప్పటికే నిత్యం డ్రోన్ డెలివరీలు నిర్వహిస్తున్నాయి. మారుమూల ప్రాంతాలకు రక్త నమూనాలను మరియు ప్రాణాలను రక్షించే మందులను రవాణా చేయడానికి డ్రోన్లు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. ఆన్లైన్ ఆర్డర్లను నిమిషాల వ్యవధిలో వినియోగదారుల ఇంటి వద్దకు చేర్చడానికి డ్రోన్ డెలివరీ ఒక అధునాతన సాంకేతికత. అమెజాన్, వాల్మార్ట్ వంటి సంస్థలు ఇప్పటికే ఎంపిక చేసిన నగరాల్లో వీటిని విజయవంతంగా అమలు చేస్తున్నాయి. భారతదేశంలో కూడా హైదరాబాద్, గురుగ్రామ్ వంటి నగరాల్లో డ్రోన్ డెలివరీ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ డ్రోన్ డెలివరీ ఎలా పనిచేస్తుంది అంటే, మీరు మొబైల్ యాప్ ద్వారా ఆహారం, మందులు లేదా చిన్న చిన్న వస్తువులను ఆర్డర్ చేస్తారు. స్టోర్ లేదా వేర్ హౌస్లో వస్తువును ప్యాక్ చేసి డ్రోన్కు అమర్చుతారు. డ్రోన్ GPS సెన్సార్ల సహాయంతో ఆటోమేటిక్గా గాల్లోకి లేచి 200 నుండి 400 అడుగుల ఎత్తులో గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఆర్డర్ అడ్రస్కు చేరిన తర్వాత డ్రోన్ ప్యాకేజీని తాడు సహాయంతో కిందకి దించి సురక్షితంగా వదిలేస్తుంది. ఆ తర్వాత అది తిరిగి తన స్థావరానికి వెళ్ళిపోతుంది. నిజంగా డ్రోన్ డెలివరీ అనేది ఒక అద్భుతం. ఎప్పుడో వస్తుందిలే అనుకుంటే పొరపాటే. ఈ నెట్వర్క్ అతి త్వరలోనే అమరావతి రాబోతోంది. విజయవాడ, గుంటూరులను కలుపుకొని మరి డ్రోన్ డెలివరీలు జరగబోతున్నాయి. దీని ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయట. రాజధాని ప్రాంతమైన అమరావతి అంతటా డ్రోన్ డెలివరీ నెట్వర్క్ ను అభివృద్ధి చేసేలా ఎయిర్ బౌండ్ సంస్థతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఢిల్లీలోని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండి గీతాంజలి శర్మ, ఎయిర్ బౌండ్ వ్యవస్థాపకుడు నమన్ పుష్ప్ ఈ ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. అమరావతి, విజయవాడ, గుంటూరులను కలుపుతూ డ్రోన్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఎయిర్ బౌండ్ సంస్థ లాజిస్టిక్స్, ఈ-కామర్స్,
హెల్త్ కేర్ రంగాల్లోని భాగస్వాములతో కలిసి పనిచేయనుంది. వచ్చే ఏడాది రోజుకు 10,000 డ్రోన్ ఫ్లైట్స్ నిర్వహించే లక్ష్యంతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ పనిచేస్తుంది. దీనివల్ల కనెక్టివిటీతో పాటు ఉద్యోగాల కల్పన కూడా జరగబోతోంది. అంతేకాదు ఎయిర్ బౌండ్ సంస్థ ఒక సరికొత్త డెలివరీ విధానాన్ని ఆరంభించడంతో పాటు కొత్త లాజిస్టిక్స్ కు పునాదులు వేస్తుంది. వస్తు రవాణా వ్యవస్థ స్వరూపాన్నే డ్రోన్ డెలివరీ మారుస్తుందా? 20 టన్నుల ట్రక్ సామర్థ్యంతో డ్రోన్లు ఒక ప్యాకేజీని ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసే నెట్వర్క్ ను ఈ సంస్థ నిర్మించబోతోంది. ఒకప్పుడు గాల్లో విమానాలు ఎగరడం టీవీలో చూసి ఆశ్చర్యపోయిన పరిస్థితి. అలాంటిది ఇప్పుడు అమరావతి ప్రాంతంలో 400 అడుగుల ఎత్తులో డ్రోన్ డెలివరీలు జరగబోతున్నాయి. చాలా వేగంగా సరుకు రవాణా జరగబోతోంది. దీన్ని బట్టి చూస్తే అమరావతి ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇది వాటి స్పెషల్ డెవలప్మెంట్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.